హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్ ఎప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేయవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్తో సర్వ్ చేసుకోవచ్చు, చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేయాలి. ఆ వాటర్లో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు ఉడకపెట్టుకోవాలి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వకూడదండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. తర్వాత మనం ఈ ఫ్రైకి కావాల్సిన కారం పొడిని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు, ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాల వరకు సిమ్లోనే మగ్గించాలి. చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న కారపొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం సాల్ట్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, ఈజీగా రెడీ చేయవచ్చు. రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.